మీరు ఆ జనాలు ముందు వీడియో చూస్తాయి అంత వెనక్కి ఉండాలా. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ఏ నారాయణపురం గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ 3 పరిధిలో సోమనాథ్ నగర్ నందు ఇంటింటా ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు ఏ నారాయణపురం గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తపోవనానికి అంతా కూడా PABR నీరు మంచినీళ్ళు వచ్చిందంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వమే గుర్తుపెట్టుకోవాలా. అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి కరపత్రం మరి అదేవిధంగా సూపర్ 6 పథకాలు కూడా తెలియజేస్తూ ఎక్కడ పోయినా మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ అపూర్వ స్పందన వస్తూ ఉంది. అనంతపురం నగరంలో 50 డివిజన్లో 4 గ్రామ పంచాయతీలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన క్యాండిడేట్ గారికి. యువకుడు, ఉత్సాహవంతుడు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రం అధికారంలోకి వస్తే అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కేవలం బటన్ నొక్కడము, ఒక చేత్తో బటన్ నొక్కడము, ఒక చేత్తో తీసుకోవడం. జే బ్రాండ్ నాణ్యతమైన మందు ఇవ్వకోకుండా డూప్లికేట్ మందు ఇచ్చి ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడుకోకుండా ఆరోగ్యాన్ని క్షీణించిపోయే విధంగా జే బ్రాండ్ అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి అధికంగా ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి నిరుపేదలకు పామాయిల్ లీటర్ ధర ఎంత, ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లీటర్ ధర ఎంత, ఎర్రగడ్డలు ఎంత, తెల్లవారు ఎంత, బ్యాళ్ళు ఎంత, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆర్టీసీ బస్సులు అయితేనేమి, డీజిల్ అయితేనేమి అన్నీ కూడా ఆకాశానికి నెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు నీరాజపడుతున్నారు. యువతకు 20 లక్షలు ఉద్యోగాల అవకాశం లేనంటే నిరుద్యోగ బుద్ధికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అధికారంలోకి వస్తే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు ఒక ఇంటికి ఒక మహిళకు 1,500 రూపాయలు, అట్లాగే మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ బస్సులో ₹1 టికెట్ లేకుండా స్వచ్ఛందంగా ఫ్రీగా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళే విధంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ఇదే కాకుండా యువతకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా, నిత్యావసర వస్తువులు అయితేనేమి, డీజిల్ అయితేనే, పెట్రోల్ ఇవన్నీ కూడా ధరలు తగ్గాలన్నా, నాణ్యతమైన కరెంటు ఇవ్వాలన్నా, గ్రామాల్లో రోడ్లు ఉండాలన్నా, విద్యుత్ దీపాలు వెలగాలన్నా, సిమెంట్ రోడ్లు వేయాలన్నా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా, రింగ్ రోడ్డు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలి. దగ్గుపాటి ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో మరి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ కూడా గెలిపించాలని చెప్పి ఈ పంచాయతీలో అత్యధిక మెజారిటీ రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు, మరి తెలుగుదేశం పార్టీ వివిధ పనిచేస్తున్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ నాయకులు, మరి ప్రజలు కూడా మేము చేసే ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఇంటికి కూడా మాతో అడుగు వేస్తూ పాల్గొన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, పబ్లిక్, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు హామీలు ఎక్కువ చెప్తా అన్నారు, మరి అవన్నీ నెరవేర్చే పరిస్థితి ఉందా అని ఖచ్చితంగా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. గతంలో రాష్ట్రం వీటిపై 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్లో సచివాలయం లేదు. బస్సులో 3 నెలలు నిద్రించి పడుకొని ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దబెట్టి అసెంబ్లీ అయితేనేమి, అదేవిధంగా సచివాలయం అయితేనేమి ఈ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ అనంతపురం జిల్లాలో 16,000 మందికి ఉద్యోగం కల్పించాడంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత, విధేయత. ఎందుకంటే అనుభవం నాయకుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెచ్చారు? చేపల కొట్లు, మటన్ కొట్లు, అదేవిధంగా ఈ చికెన్ కొట్లు, ఫిష్ కొట్లు తప్ప ఏం తెచ్చాడని చెప్పేసి ప్రజలే అడుగుతున్నారు. నాణ్యమైన వస్తువులు ఏమాత్రం కూడా అందజేయలే. పేద ప్రజలు ఉదయం నుంచి సాయంకాలం పని చేస్తే 500, 600 కూలొస్తే 300, 400 రూపాయలు మందు తాగితే వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. ఇదే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కోట్ల ధర ఎంత, తర్వాత నాణ్యమైన మందు సరఫరా చేసేవాడు. ఈరోజు ఆరోగ్యం క్షీణించిపోయి ఆసుపత్రి పడిన ప్రజలు ఈ మందు తాగే రాష్ట్రంలో ప్రజలు మందుబాబులంతా కూడా తరిమి సైకోపాలని అంతమొందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.